Hello everyone, welcome to Mana College. Today's topic is working of N-channel JFET. So దీని ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ N-channel JFET అంటాం. JFET గురించి ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను స్టెప్ బై స్టెప్. ఓకేనా, డెఫినేషన్, టైప్స్ అండ్ కన్స్ట్రక్షన్, సప్లై వోల్టేజెస్ ఆఫ్ JFET. సో JFET లో టైప్స్ తీసుకుంటే N ఛానల్ ఉంటుంది, P ఛానల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన వర్కింగ్ ఏంటి? వర్కింగ్ ఆఫ్ N ఛానల్ JFET. N ఛానల్ అంటే సో నెగిటివ్, N స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో N ఛానల్ JFET అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది దీని నుంచి చేసుకుంటాం. ఇక్కడ చూస్తే సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది. సో లెట్ us see the circuit diagram. In the circuit diagram, N ఛానల్ JFET గుర్తుపెట్టుకోండి. N ఛానల్ అనేది N టైప్ ఉంటుంది. P ఛానల్ JFET లో ఛానల్ అనేది P టైప్ ఉంటుంది. సో ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. డయాగ్రామ్ లో చూసినట్టయితే N ఛానల్. సో దిస్ వన్ ఈస్ ఛానల్ అండ్ టూ సైడ్స్ మనకి ఏమున్నాయి? P టైప్ మెటీరియల్స్ ఉన్నాయి. సో వన్ P టైప్ మెటీరియల్, సెకండ్ P టైప్ మెటీరియల్. ఈ P అండ్ N ఛానల్ ఏం చేస్తుంది? ఒక PN జంక్షన్ ఫార్మ్ చేస్తుంది. ఈ P అండ్ N ఛానల్ ఏం చేస్తుంది? వన్ మోర్ PN జంక్షన్ ఫార్మ్ చేస్తుంది. సో N ఛానల్ JFET లో there are two voltages are present. What are the two voltages? VGS, nothing but gate కి సోర్స్ కి మధ్యలో. సో FET అనేది FET కానీ JFET కానీ ఏంటి? త్రీ టెర్మినల్ డివైస్. What are the three terminals? సోర్స్, గేట్, డ్రైన్. గేట్ కి సోర్స్ కి మధ్యలో ఉండే వోల్టేజ్ ఏమంటాం మనం? VGS, గేట్ సోర్స్ వోల్టేజ్. డ్రైన్ కి సోర్స్ కి మధ్యలో ఉండే వోల్టేజ్ ఏమంటాం మనం? VDS అంటే డ్రైన్ సోర్స్ వోల్టేజ్. దీని నుంచి జనరేట్ అయ్యే కరెంట్ ఏంటి? ID కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన కరెంట్ ఛానల్లో ఎలా ఫ్లో అవుతుంది అనేది మనం దీంట్లో ఎక్స్ప్లెనేషన్ లో వర్కింగ్ లో తెలుసుకుంటాం. సో దీనికి ఈ P ఛానల్ కి N ఛానల్ కి మధ్యలో ఉండేది ఏంటి? డిప్లీషన్ లేయర్ ఉంటుంది. లేయర్ అంటే లైక్ ఏమంటాం? ఒక వాల్ లాంటిది అనమాట. ఒక P టైప్ మెటీరియల్, N టైప్ మెటీరియల్ రెండు అటాచ్ చేసినప్పుడు మధ్యలో కంబైన్ చేయడానికి. సో రెండు సేమ్ మెటీరియల్స్ కాదు కదా, P సపరేట్, N సపరేట్. రెండు అటాచ్ చేసినప్పుడు మధ్యలో వాల్ ఉండేది ఏంటి? డిప్లీషన్ లేయర్. సర్టెన్ పొటెన్షియల్ అప్లై చేసినప్పుడు, సర్టెన్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? హోల్స్ అనేది డిప్లీషన్ లేయర్ క్రాస్ చేసి N లోకి మూవ్ అవుతాయి, P నుంచి N కు మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి N నుంచి P, అది బ్రేక్ డౌన్ వోల్టేజ్ అన్నప్పుడు. సో డిప్లీషన్ లేయర్ క్రాస్ చేయాలంటే సర్టెన్ వోల్టేజ్. బట్ రెండింటికి మధ్యలో ఉండాల్సింది ఏంది? డిప్లీషన్ లేయర్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో వర్కింగ్ లోకి వెళ్తే ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుంటామంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ దీంట్లో ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ మీకు ఏమి ఇచ్చాడు? వెన్ VGS ఈక్వల్ టు 0 అండ్ VDS ఈక్వల్ టు 0. వాట్ ఈస్ VGS? గేట్ సోర్స్ వోల్టేజ్. ఇక్కడ గేట్ టర్మినల్ ఏది? ఇది P. రెండు P టర్మినల్స్ కి P టైప్ రీజియన్స్ ఉండేది ఏంటి? గేట్. ఈ గేట్ ని నేను ఏం చేశాను? ఓకేనా. సో గేట్ కి సోర్స్ కి మధ్యలో ఉండే వోల్టేజ్ ఎంత? 0 తీసుకున్నాడు. నెక్స్ట్ డ్రైన్ కి సోర్స్ కి మధ్య ఉండే వోల్టేజ్ ఎంత తీసుకున్నాడు? 0 తీసుకున్నాడు. టూ వోల్టేజెస్ 0 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వర్కింగ్ అనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్, వెన్ నో వోల్టేజ్ బిట్వీన్ డ్రైన్ అండ్ సోర్స్ అండ్ గేట్ అండ్ సోర్స్, అప్పుడు ఏమవుతుంది? ఈ వోల్టేజ్ 0 ఉంటే కరెంట్ జనరేట్ అవుతుందా? దీని నుంచి కరెంట్ జనరేట్ అవ్వాలంటే లేదు కదా. ID ఆల్సో 0. ఛానల్ విడ్త్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే దీని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ కూడా 0నే ఉంటుంది. దట్ ఈస్ ID ఈక్వల్ టు 0. గేట్ సోర్స్ వోల్టేజ్ కూడా 0 ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయట్లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఛానల్ అలాగే ప్రజెంట్ అవుతుంది. నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద N ఛానల్. గుర్తుపెట్టుకోండి, FET కానీ JFET కానీ యూనిపోలార్ డివైస్ అన్నాను. యూనిపోలార్ అంటే సో కరెంట్ ఫ్లో కండక్షన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో ఉండొచ్చు, లేదంటే హోల్స్ తో ఉండొచ్చు. ఎట్ ఏ టైం రెండుతో ఉండదు. యూనిపోలారిటీ, అందుకే యూనిపోలారిటీ. N ఛానల్లో దేంతో ఫ్లో అవుతుంది కరెంట్ ఫ్లో అనేది? ఈ N ఛానల్లో ఎలక్ట్రాన్స్ తో. అదే ఇక్కడ ఈ ప్లేస్ లో P ఛానల్ పెడితే కరెంట్ అనేది హోల్స్ తో మూవ్ అవుతుంది. కరెంట్ కండక్షన్ అంటే కండక్షన్ అనేది ఓన్లీ వన్ కాంబినేషన్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అయినా ఉండొచ్చు, హోల్స్ అయినా ఉండొచ్చు. మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఓకే. ఫస్ట్ కండిషన్ VGS ఈక్వల్ టు 0, VDS ఈక్వల్ టు 0 ఉంటే నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద ఛానల్, హెన్స్ ID డ్రైన్ కరెంట్, డ్రైన్ నుంచి జనరేట్ అయ్యే, డ్రైన్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ కండిషన్. సో దిస్ వన్ ఈస్ ఫస్ట్ కండిషన్. గో ఫర్ ద సెకండ్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్ 2? కండిషన్ నెంబర్ 2, when VGS equal to 0, VDS is increased from 0. ఓకేనా. VGS 0 అన్నాడు, VDS అనేది కొంచెం ఇంక్రీజ్ చేశాడు. 0 కాకుండా 2 volts 3 volts ఎంతో కొంత పెట్టాడు అనుకుందాం. ఓకే. సో VGS అలాగే ఉంచాడు, గేట్ సోర్స్ వోల్టేజ్ అనేది అలాగే ఉంచాడు.
సో VDS అనేది వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాడు, అప్పుడు ఏమవుతుంది అనేది దీంట్లో తెలుసుకోమని. ఓకే రైట్. సో వెన్ VGS ఈక్వల్ టు 0, వెన్ VDS ఈజ్ అప్లైడ్, VDS ఎక్కడ అప్లై చేసావు, డ్రైన్కి సోర్స్కి, డ్రైన్ సోర్స్ వోల్టేజ్ నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు దీని నుంచి జనరేట్ అయ్యే కరెంట్ ఏంటి, ID కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో VGS ఈక్వల్ టు 0 అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయట్లేదు. సో ఇక ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయట్లేదు కాబట్టి సో ఎఫెక్ట్ ఏమి ఉండదు, గేట్ టర్మినల్ దగ్గర ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే సర్టెన్ కరెంట్ జనరేట్ అవ్వడమా, హోల్స్ ప్రొడ్యూస్ అవ్వడమా, ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవ్వడమా, ఎలాంటి ప్రాసెస్ అనేది ఉండదు. యాజ్ ఇట్ ఈస్ P లేయర్ అలాగే ప్రజెంట్ అవుతుంది, 2 P లేయర్స్ అలాగే ప్రజెంట్ అవుతాయి. ఓన్లీ ID అనే కరెంట్ జనరేట్ అవుతుంది. నేను ఇలా ఆరో మార్క్స్ పైకి ఎందుకు పెట్టాను, ఇట్లా కరెంట్ ఇలా జనరేట్ అవుతుంది కదా, ఇలా మూవ్ అయినప్పుడు ఇటు నుంచి రావాలిగా. ఆరో మార్క్స్ పైకి ఎందుకు పెట్టాను, ఇక్కడ చూసుకోండి, ఎక్స్టర్నల్ బ్యాటరీ ఇచ్చినప్పుడు, సో పవర్ సప్లై నుంచి ఇచ్చినప్పుడు, రెగ్యులేటర్ పవర్ సప్లై RPS నుంచి ఇచ్చినప్పుడు ప్లస్ మైనస్, ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుంచి ఎంటర్ అవుతాయి, ఇలా అపోజిట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో మూతాయి. నెగిటివ్ నుంచి ఏంటి ఎలక్ట్రాన్స్, పాజిటివ్ నుంచి హోల్స్. యాక్చువల్గా మనం కరెంట్ ఫ్లో ఇన్ డైరెక్షన్, కరెంట్ అంటే ఏంటి, ఇట్స్ అపోజిట్ డైరెక్షన్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి అపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో ఉంటుంది. కరెంట్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్ ఉంటుంది. సో అప్పుడు ID కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి, డ్రైన్ నుంచి సోర్స్కి రావాలి, అది గుర్తుపెట్టు. అందుకే డ్రైన్ కరెంట్ ఆరో మార్క్ ఎక్కడికి ఇచ్చాను, నేను కిందికి ఇచ్చాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, పాజిటివ్ నుంచి నెగిటివ్. జనరల్గా పాజిటివ్ నుంచి నెగిటివ్ అనుకుంటాం మనం, బట్ ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ ఎక్స్టర్నల్ సప్లై ఇచ్చినప్పుడు నెగిటివ్ నుంచి రిలీజ్ అవుతాయి, టువర్డ్ సర్కిల్లో పాజిటివ్కి ఎంటర్ అయిపోతాయి. సో మనం కరెంట్ ఫ్లో కండక్షన్ ఎలా తీసుకుంటాం, పాజిటివ్ నుంచి నెగిటివ్ కల. సో ఈ ఆరో మార్క్స్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ఫ్లో, ఎలక్ట్రాన్స్ ఫ్లో. కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఇక్కడ. ఎందుకంటే VDS అనే వోల్టేజ్ నేను అప్లై చేశాను. దెన్ సెకండ్ కండిషన్లో VGS ఈక్వల్ టు 0, VDS ఈస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0, VDS 2 volts 3 volts పెడితే VDS నుంచి ID అనే కరెంట్ జనరేట్ అవుతుంది. ID కరెంట్ ఫ్లోస్ ఇన్ ద N ఛానల్, ఎలక్ట్రాన్స్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. కరెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ డ్రైన్ అండ్ లీవ్స్ ఎట్ సోర్స్. ఓకేనా. సో దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. ఎంటైర్ మ్యాటర్ అదే రాసాను నేను చెప్పిందే ఓవరాల్గా. సో గో ఫర్ ద థర్డ్ కండిషన్. సో వాట్ ఈస్ ద థర్డ్ కండిషన్, when VGS is negative voltage apply చేశారు and VDS is increase. VDS వోల్టేజ్ ఉంది, VGS వోల్టేజ్ ఉంది. ఎప్పుడైనా ప్రీవియస్ టాపిక్లో చెప్పాను, మన ఛానల్లో రిఫర్ చేయండి ఒకసారి. ప్రీవియస్ టాపిక్లో ఏం చెప్పాను, సప్లై వోల్టేజెస్ ఆఫ్ JFET అని చెప్పాను. సప్లై వోల్టేజెస్ ఆఫ్ JFETలో తీసుకుంటే గేట్ సోర్స్ వోల్టేజ్ అనేది నెగిటివ్ అప్లై చేస్తాం, డ్రైన్ సోర్స్ వోల్టేజ్ అనేది పాజిటివ్ అప్లై చేస్తాం. ఓకేనా. ప్రీవియస్గా 0 పెట్టుకున్నాం కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. ఇక్కడ ఏం చేశాను, నేను సర్టెన్ VGS వోల్టేజ్ అప్లై చేశాను. -2 volts, -3 volts, -4 volts, -5 volts, ఎంతో కొంత మీరు నెగిటివ్ VGS వోల్టేజ్ ఈస్ అప్లైడ్ బిట్వీన్ ద గేట్ అండ్ సోర్స్ టర్మినల్, గేట్కి సోర్స్కి మధ్యలో. ఎందుకంటే 2 గేట్ టర్మినల్స్ షార్ట్ చేసేసారు. ఇక్కడ గేట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ 2 Pని కలిపితేనే గేట్. ఓకేనా. గేట్ అండ్ సోర్స్ టర్మినల్కి అప్లై చేశాను. అప్పుడేమో పాజిటివ్ VDS కూడా అప్లై చేశాను. సో దిస్ వన్ ఈస్ VDS వోల్టేజ్ కూడా అప్లై చేశాను. సో థర్డ్ కండిషన్లో ఏమవుతుందంటే ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాను. సో నెగిటివ్ అంటే ఏమవ్వాలి, ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో నెగిటివ్ ఇదేంటి, P టైపు, పాజిటివ్, P ఈజ్ పాజిటివ్. అప్పుడు ఏమవుతుంది, సర్టెన్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ కంబైన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఆల్వేస్ ఏమవుతాయి, రిపల్ చేస్తూ ఉంటుంది కదా. సో నెగిటివ్ వోల్టేజ్ సోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఛానల్ డిప్లీషన్ లేయర్ ఉంది కదా, డిప్లీషన్ లేయర్ విత్ ఈజ్ ఇంక్రీజ్డ్ విత్ ద ఛానల్ ఈజ్ డిక్రీజ్డ్. ఎందుకు, ఇప్పుడు ఇది N ఛానల్ తీసుకున్నాం, రివర్స్ వోల్టేజ్ అప్లై, నెగిటివ్ సప్లై వోల్టేజ్ అప్లై చేసింది. అప్పుడు పాజిటివ్ ఉంది ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది, డిప్లీషన్ లేయర్ అనేది విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో వాట్ ఈస్ డిప్లీషన్ లేయర్, డిప్లీషన్ లేయర్ అంటే నేను ఏం చెప్పాను, డిప్లీషన్ లేయర్ ఈజ్ ఏ rejoin semiconductor material where mobile charge carriers are absent. సో Pకి N టైప్ మధ్యలో ఒక వాల్ లాంటిది తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్లీషన్ లేయర్. సో P టైప్ మెటీరియల్ N టైప్ మెటీరియల్ కంబైన్ చేస్తున్నాం, N P మిడిల్లో ఉండేది డిప్లీషన్ లేయర్. సో దీన్ని క్రాస్ చేసేసి హోల్స్ ఇటు రావచ్చు, దీన్ని క్రాస్ చేసేసి ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవ్వచ్చు, దట్ ఈస్. ఓకేనా.
ఈ డిప్లీషన్ లేయర్లో తీసుకుంటే నెగిటివ్ సప్లై అప్లై చేస్తాను, ఆటోమేటిక్ ఏమవుతుంది, విడ్త్ అనేది ఇంక్రీజ్. ఇంతకుముందు 0 ఉంది కాబట్టి డిప్లీషన్ లేయర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వలేదు, ఇక్కడ నెగిటివ్ అప్లై చేశాను కాబట్టి సో రివర్స్ వోల్టేజ్, రివర్స్ బయాస్ నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేశాను కాబట్టి ఏమవుతుంది, విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విడ్త్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎన్ ఛానల్లో కదా మనకు కరెంట్ ఫ్లో అవ్వాల్సింది, కరెంట్ ఫ్లోయింగ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఎన్ ఛానల్లో కదా కరెంట్ ఫ్లో అవ్వాల్సింది, ఈ విడ్త్ ఇంక్రీజ్ అవుతే ఇప్పుడు ఈ విడ్త్ ఇంక్రీజ్ అయింది, ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అవడానికి వే ఉంటుందా, ఉండదు. విడ్త్ ఆఫ్ ది ఎన్ ఛానల్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఏమైపోవాలి మనకి ఐడి కరెంట్ కూడా డిక్రీజ్ అవ్వాలి. ప్రీవియస్తో కంపేర్ చేస్తే, ప్రీవియస్ కండిషన్లో కంపేర్ చేయండి. ఇన్ ద ప్రీవియస్ కండిషన్ డిప్లీషన్ లేయర్ విడ్త్ ఇంతే ఉంది, కరెంట్ ఫ్లో అవడానికి ఇంత పెద్ద పాత్ ఉంది మనకి, సో బిగ్గర్ పాత్ ఇక్కడ, ఎందుకంటే VGS ఈక్వల్ టు 0, విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఈ కండిషన్లో తీసుకుంటే వెన్ వీఆర్ అప్లయింగ్ VGS నెగిటివ్ వోల్టేజ్ సోర్స్, గేట్ సోర్స్ వోల్టేజ్ అప్లై చేస్తాం, విడ్త్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది, ఈ విడ్త్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. ఈ వేలో కరెంట్ ఫ్లో అవ్వాలి, డ్రైన్ టు సోర్స్ మధ్యలో కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి. బట్ విడ్త్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రెస్ అయిపోతుంది కదా, ప్రెస్ అయిపోయినప్పుడు ఆ ఐడి కరెంట్ ఫ్లో అవడానికి మూవ్ అవుతుంది, కానీ ప్రీవియస్ కేసుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మూవ్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐడి కరెంట్ ఈస్ డిక్రీజ్డ్ అనమాట. సో నేను ఈ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటా పోతా ఉన్నా, VGS గేట్ సోర్స్ వోల్టేజ్, సో ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ 2 డిప్లీషన్ లేయర్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, అది నెక్స్ట్ కండిషన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ డయాగ్రామ్లో, సో నెక్స్ట్ VGS అగైన్ చాలా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం, VGS నెగిటివ్ వోల్టేజ్ సోర్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఈ డిప్లీషన్ లేయర్ రెండు టచ్ అయిపోతాయి. ఎన్ ఛానల్ టచ్ అయిపోయినప్పుడు కరెంట్ ఐడి కరెంట్ అనేది డ్రైన్ నుంచి సోర్స్ ఫ్లో అవుతుందా, ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో కరెంట్ ఫ్లో అవ్వాలంటే పాత్ ఉండాలి, రెండు యాక్సెప్ట్ క్లోజ్ అయిపోయాయి, సో ఫ్లో అవ్వడానికి మనకు వే లేదు, ఆటోమేటిక్గా ఐడి కరెంట్ ఏమైపోతుంది, కాన్స్టెంట్, మూవ్ అవ్వలేదు. సో ఇక్కడ వోల్టేజ్ నుంచి ఐడి కరెంట్ జనరేట్ అవుతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అవ్వలేదు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండదు, ఎందుకంటే ఇది P టైపు, ఇది N టైపు, ఓకేనా, ఇది డిప్లీషన్ లేయర్, సో మధ్యలో ఆపేసింది, క్లోజ్ చేసేసాం కాబట్టి సో ఫ్లో అవ్వదు. ఐడి కరెంట్ అనేది ఎప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతే దాన్ని ఏమంటాం, జీరో కరెంట్, ప్రీవియస్తో కంపేర్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం మనం, ఈ సర్టెన్ కండిషన్ దగ్గర ఉండే వోల్టేజ్ని ఏమంటామంటే పించ్ ఆఫ్ వోల్టేజ్. పించ్ ఆఫ్ వోల్టేజ్లో ఏమవుతుందంటే 2 డిప్లీషన్ లేయర్స్ ఒకదానికొకటి టచ్ అయిపోయినప్పుడు ఐడి కరెంట్, డ్రైన్ కరెంట్ అనేది డ్రైన్ నుంచి సోర్స్కి మూవ్ అవ్వడానికి పాత్ ఉండదు, వే ఉండదు, అప్పుడు ఐడి కరెంట్ ఈక్వల్ టు 0. ఫ్లో అవుతేనే కదా ఐడి కరెంట్ వాల్యూ ఉంటుంది, సో ఐడి ఈక్వల్ టు 0, దాన్ని కాన్స్టెంట్ ఐడి కరెంట్ అంటాం, ఓకేనా. దట్ ఈస్ ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్, 2 డిప్లీషన్ లేయర్స్ టచ్ అయినప్పుడు ఉండే వోల్టేజ్ డ్రాప్ని ఏమంటాం మనం, పించ్ ఆఫ్ వోల్టేజ్. ఆ పించ్ ఆఫ్ వోల్టేజ్ని నేను ఇక్కడ డిఫైన్ చేశాను చూడండి, ఓకే. ఎట్ పర్టికులర్ పొటెన్షియల్ డిప్లీషన్ లేయర్స్ టచ్ ఈచ్ అదర్, ఉదాహరణకోటి టచ్ అయిపోతాయి, సో యాజ్ రిఫర్ టు కట్ ఆఫ్ అంటాం దాన్ని, ఓకేనా. సో ఛానల్ రెసిస్టెన్స్, ఈ ఛానల్లో డిప్లీషన్ లేయర్ అనేది రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఛానల్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయిన రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఫ్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో VGS ఈజ్ నోన్ యాజ్ పించ్ ఆఫ్ వోల్టేజ్, అంటే సర్టెన్ వోల్టేజ్ లెవెల్ ఇది ఇంక వేరీ చేస్తూ ఉన్నాను, ఇక్కడ ఉండే వోల్టేజ్ని మనం ఏమంటాం, మనం పించ్ ఆఫ్ వోల్టేజ్. సో బట్ థియరిటికల్లీ ఐడి కరెంట్ అనేది 0 ఉంటుంది, మనకు 0 ఉండదు, దాన్ని ఐడి ఈజ్ కాన్స్టెంట్ అని మెన్షన్ పెట్టడం, థియరిటికల్గా 0 అయిపోతుంది కదా, ఫ్లో అవడానికి పాత్ ఉండట్లేదు, దీంట్లో కరెంట్ ఫ్లో అవడానికి పాత్ ఉండట్లేదు, ఆటోమేటిక్గా 0 అవుతుంది, అదే ఇండికేట్ చేశాను, ఓకే. సో ఇక్కడ చూడండి ఫెట్ అనేది, సో ఫెట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ గేటు, సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉన్నాయి, ఒక వాటర్ ట్యాప్ తీసుకోండి, ఎగ్జాంపుల్ వాటర్ ట్యాప్ తీసుకొని ఇక్కడ సోర్స్, వాటర్ ట్యాంక్ సోర్స్ నుంచి ఎలక్ట్రాన్స్ అంటే వాటర్ తీసుకోండి, సో గేట్ అనేది ట్యాప్ ఓపెన్ చేస్తేనే వాటర్ అనేది బకెట్లో కానీ మనం ఎక్కడైనా పడతాయి, ఓకేనా. గేట్ అనేది ఏం చేస్తుంది, ఈ ఫ్లో ఆఫ్ వాటర్ని అడ్డుకుంటుంది, సో వాటర్ మూవ్ అవ్వాలంటే ట్యాప్ అనేది ఓపెన్ అవ్వాలి, అంటే ట్యాప్ తగ్గించాలి. సో నువ్వు గేట్ సోర్స్, గేట్ వాల్యూ అనేది 0 ఉంటేనే ఎలక్ట్రాన్స్ అంటే వాటర్ వచ్చేసి ఇక్కడ పడతాయి, ఆ కరెంట్ అనేది ఐడి కరెంట్ అనేది గేట్ సోర్స్ వోల్టేజ్ 0 ఉంటేనే ఐడి కరెంట్ అనేది మూవ్ అవుతూ ఉంది, ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతాయి. ఇక్కడ తీసుకుంటే నేను గేట్ అనేది ఇప్పుడు ట్యాప్ క్లోజ్ చేశాను, ట్యాప్ క్లోజ్ చేస్తే ఈ 2 లేయర్స్ ఇంక్రీజ్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది, ఈ వాటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో, దాన్ని ఐడి కరెంట్ అనుకోండి. సో ఇక్కడ అదే సింపుల్ ఎగ్జాంపుల్లో మనకి ఇచ్చాడు, ఓకేనా. సో దీని నుంచి మనం ఏం డిఫైన్ చేయొచ్చు అంటే, ఈ కండిషన్ నుంచి ఏం చేయొచ్చు అంటే
ఈ డిప్లీషన్ లేయర్ దేంతో ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ అప్లై చేసే పొటెన్షియల్ ఇక్కడే, ఓకేనా, ఈ ఫీల్డ్. సో ఎన్ ఛానల్లో ఈ డిప్లీషన్ లేయర్ దేంతో ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివ్ వోల్టేజ్, గేట్ సోర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ 0 ఉంటే డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. అందుకే ఈ ఛానల్ యొక్క ఫీల్డ్ ఎఫెక్ట్ అనేది దేనిపైన ఉంటుంది, అప్లైడ్ పొటెన్షియల్ పైన ఉంటుంది. సో అందుకే దీన్ని ఏమంటాం మనం అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఛానల్లో కరెంట్ ఫ్లో వల్ల వద్దా డిసైడ్ చేసేది ఏంటి, గేట్ సోర్స్ వోల్టేజ్. సో ఎక్స్టర్నల్ పొటెన్షియల్ ఈస్ డిసైడెడ్ బై ద ఛానల్ ఫీల్డ్లో ఫ్లో అవ్వాల్సిన కరెంట్. సో దీన్నే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటారు. సో అదే డెఫినేషన్ ఇక్కడ రాసింది. డిస్కషన్, కరెంట్ సోర్స్ ఫ్రమ్ డ్రైన్ టు source can be controlled by the application of potential electric field on the gate. For this reason, device is called as field effect transistor. Okay, అర్థమైందా? ఎఫెక్ట్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఛానల్ ఎఫెక్ట్ అంటే ఏముంటుంది, 4 టైప్స్ ఉంటాయి. ఓకేనా, పీ టైప్ డివైస్, ఎన్ టైప్ డివైస్. ఇది కండిషన్ 1లో ఇది 0 తీసుకుంటాం ఛానల్. సో ఇది 0 ఉన్నప్పుడు ఐడి కరెంట్ ఏం జనరేట్ అవుతుంది, ఐడి ఆల్సో 0. ఈ ఛానల్లో ఫ్లో అవడానికి కరెంట్ ఏం లేదు. ఓకే, సెకండ్ కండిషన్లో ఏం చేస్తాం, ఈ వాల్యూ 0 పెట్టేశాను, బట్ ఈ వాల్యూ పాజిటివ్ పెట్టాను, ఎంతో కొంత 2, 3, 5 వోల్ట్స్ పెట్టినప్పుడు దీని నుంచి ఐడి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కరెంట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ ఛానల్లో మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి, కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. కండిషన్ 3లో చూసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ విజిఎస్ వోల్టేజ్ అప్లై చేశాను, విడిఎస్ కూడా అప్లై చేశాను, ఇంతకుముందు అప్లై చేయలేదు. ఇది అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ ఫ్లో అయ్యే ఎన్ ఛానల్లో ఈ డిప్లీషన్ లేయర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు కరెంట్ ఫ్లో అవడానికి పాత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఐడి కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దెన్ విజిఎస్ ఈస్ ఇంక్రీజ్డ్, ఐడి కరెంట్ డిక్రీజెస్. సో నేను విజిఎస్ ఇంకా ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ కండిషన్లో విజిఎస్ ఇంకా మోర్ అండ్ మోర్ ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ డిప్లీషన్ లేయర్, ఈ డిప్లీషన్ 2 ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, ఒకదానికి కూడా టచ్ అవుతుంది. ఈ టచ్ అయినప్పుడు ఇక్కడ ఉండే వోల్టేజ్ని మనం ఏమంటామంటే పించ్ ఆఫ్ వోల్టేజ్. ఈ కండిషన్లో కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవడానికి పాత్ లేదు. ఐడి కరెంట్ని కాన్స్టెంట్ అంటాం. కాన్స్టెంట్ అంటే ఐడి ఈక్వల్ టు 0, నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద ఛానల్. ఇలా సో మళ్ళీ డిక్రీజ్ చేస్తే పాత్ ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీన్నే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. వర్కింగ్ ఆఫ్ ఎన్ ఛానల్, వర్కింగ్ ఆఫ్ పీ ఛానల్ అంటే దాని ప్లేస్లో పీ ప్లేస్లో ఎన్ పెట్టండి, రివర్స్ చేంజ్, ఇంటర్చేంజ్ చేయండి సరిపోతుంది. సో దిస్ వన్ ఈస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎన్ ఛానల్ జెఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.